ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప బంధం ఏదని అడిగితే, నన్ను అడిగితే వైఫ్ అండ్ హస్బెండ్ అనే అంట. నా ఎక్స్‌పీరియన్స్ యాస్ బీయింగ్ ఏ డాటర్, బీయింగ్ బీయింగ్ ఏ మదర్, బీయింగ్ ఏ లైక్ అన్నీ ఒక ఇప్పుడు నాకు 30 ఇయర్స్. నా 30 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో గ్రేటెస్ట్ రిలేషన్‌షిప్ ఏదైనా ఉందంటే అది ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రమే. ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఎట్లా తెలుసా? పక్కనోళ్ళతో పలకరించే వాళ్ళతో, పక్కింటోళ్ళతో, రిలేటివ్స్ అందరితో హి, హి అని వాళ్ళేమన్నా అన్నా మనం సరదాగా తీసుకొని నవ్వుకుంటూ మాట్లాడతాం. కానీ హస్బెండ్ దగ్గరకొచ్చేపాటికి ఎక్కడలేని చిరాకు, ఎక్కడలేని హెసిటేషన్ అంతా వాళ్ళ మీదనే చూపిస్తాం. మనం పక్కనోళ్ళతో కాదు బాగుండాల్సింది, హస్బెండ్‌తో. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా వర్క్ ప్రెషరో, ఫ్రస్ట్రేషనో, సంథింగ్ ఫైనాన్షియల్ ఇష్యూ ఏదైనా మైండ్ డిస్టర్బ్ అయ్యి ఏదైనా ఒక మాట అన్నారనుకోండి, టేక్ ఇట్ ఈజీగా తీసుకోండి. తప్పేముంది చెప్పండి? మనం ఆ ఒక్క పని మాత్రం చెయ్యం. నానా పెంట హస్బెండ్ దగ్గరే చేస్తాం. మిగిలిన వాళ్ళతో పల్లి గిలిచుకుంటూ 36 పనులు కనిపించేటట్లా హాయ్, హలో అని చెప్తున్నాం. అవన్నీ అన్నెసెసరీ అండి. ఐ మీన్ టు సే వాళ్ళ దగ్గర ఎలా ఉన్నా మనకొచ్చే నష్టము లేదు, లాభము లేదు. ఏదో పలకరించుకోవడం తప్పించి. బట్ హస్బెండ్‌తో 24/7 కలిసుంటరు. వాళ్ళకి కొంచెం ప్రశాంతత ఇద్దాం. వాళ్ళు ఏదైనా అంటే సరేలేండి మీరు అలా అన్నారు, ఏదో టెన్షన్‌లో ఉంటారు, పోతే పోనీలే నన్నే కదా అన్నారు అని సర్దిపెట్టుకో నేర్చుకోండి. నాట్ ఓన్లీ వైఫ్, హస్బెండ్ కూడా సేమ్. వైస్ వర్సా. అలా ఉంటేనే సంసారాలు బాగుంటాయండి. లేదంటే ఇంగ అదే ఇప్పుడు చీటికి మాటికి విడాకులనేసి అది ఇది అంటారు గదా! అవన్నీ తగ్గించాలంటే ఇదే సీక్రెట్. ఏమంటారు చెప్పండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం, కొంచెం తగ్గించుకొని హస్బెండ్ దగ్గర మాట్లాడితే తప్పేముంది చెప్పండి? అంతే గదా! సింపుల్ లాజిక్. నేనైతే నాకసలు సిగ్గు, శరం ఏం లేదు. మా హస్బెండ్ తిట్టినా సరే మా ఇంట్లో ఏ విషయానికి మిస్‌అండర్‌స్టాండింగ్ వచ్చినా, గొడవ పడినా ఏదైనా 5 నిమిషాలకు మించి ఉండను నేను. వెంటనే పోయి మాట్లాడేసి అరుస్తా. మా హస్బెండ్ తక్కువ అరుస్తాడు. నేను రోజు అరుస్తూనే ఉంటా. బట్ 5 నిమిషాలు. తర్వాత నేనే వెళ్లి మాట్లాడతా. మా హస్బెండ్ తప్పున్నా సరే, నాది తప్పున్నా సరే నేనే ఇనిషియేట్ తీసుకుంటా. నేనే మాట్లాడతా. నేనే సారీ చెప్తా. కావాలంటే కాళ్ళు కూడా పట్టుకుంటా. మా ఆయన ఎట్లంటే ఊదుకొని ఉంటాడు. ఒక 2 అవర్స్, 3 అవర్స్ అలాగే ఉంటారు. బట్ నా వల్ల అంతసేపు మాట్లాడకుండా ఉండడం అవ్వదు. నేనే పోయి తిట్టించుకుంటాను మళ్ళీ. కానీ నేను అట్లా ఉన్నాను. చూడండి ఏదైనా గొడవ జరిగితే 5 మినిట్స్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ ఇన్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. ఇంకా కోపం 10 మినిట్స్ కంటే లాగ్ చేయకండి అసలు. ఇట్స్ నాట్ అట్ ఆల్ గుడ్. సో